హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 87వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి చూద్దాం. 15వ శ్లోకం వరకు కూడా మనము వేదాలు భగవంతుని ఏ విధంగా స్తుతిస్తున్నాయి అనేటువంటిది ఒక రెండు మూడు శ్లోకాల్లో చూసాము. సో భగవంతుని కీర్తిస్తున్నాయి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాయి. కొన్ని వేదాలు దేవతలు గొప్పగా చూపిస్తాయి, సార్లు దేవతల కంటే కూడా గొప్పగా భగవంతుడిని చూపించడం అనేటువంటిది జరుగుతుంది. సో కేవలం మనము కొంతవరకు మాత్రమే జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే, వేదాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం అంతిమమైనటువంటి జ్ఞానాన్ని కనుక మనకి అర్థం చేసుకోలేకపోతే భగవంతుడు అర్థం కారు. ఆ ఎందుకు దేవతల్ని కీర్తిస్తున్నాయి, ఎందుకు ఆ వివిధ భగవంతుడి యొక్క గొప్ప గొప్ప అంశాలను కీర్తిస్తున్నాయి అని అంటే, ఇవన్నీ కూడా భగవంతుడిలో భాగం కాబట్టి. లేకపోతే వాళ్ళని కూడా కీర్తించాల్సిన అవసరం లేదు వేదాలకి. సో మనం ఎవరినైనా సరే కవులు కవులు పొగడాలి అని అంటే ఏ విధంగా ఒక కన్నుని, ఒక చెవిని, లేకపోతే ఒక చెయ్యిని, ఒక ముక్కుని, ఒక మూతిని ఎలా అయితే వాళ్ళు పొగుడుతూ ఉంటారో ఆ విధంగా వేదాలు కూడా భగవంతుడిలో ఉన్నటువంటి వివిధ అంగాలు అయినటువంటి ఈ దేవి దేవతలని, లేకపోతే శక్తివంతులని, వీళ్ళందరినీ కూడా కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. దాని అర్థం, ఆ మూలమైనటువంటి భగవానుడు లేకపోతే ఆ అంశ అయినటువంటి ఆ ఏ దేవీ దేవతకైనా కానీ అస్తిత్వం అనేటువంటిది ఉండదు. ఎలా అయితే మనం లేకపోతే మన చేతికి అస్తిత్వం ఉండదు, మనం లేకపోతే మన కంటికి అస్తిత్వం ఉండదు, మనం లేకపోతే మన చెవికి, చేయికి, దేనికి అస్తిత్వం ఉండదు కదా. సో మన ముఖానికి ఉన్నటువంటి అందం కూడా మన వల్లనే. మన కళ్ళు చూడగలుగుతున్నాయంటే అది మన వల్లనే. కళ్ళని తీసి పక్కన పెడితే మన నుంచి, చేతులను తీసి పక్కన పెడితే మన నుంచి ఉపయోగం లేదు వాటికి ప్రభు. ఆ అస్తిత్వం, వాటికి ఆ గ్లోయింగ్, వాటికి ఉండాల్సినటువంటి ఆ శక్తి అన్నీ పోతాయి. కాబట్టి దేవీ దేవతల్ని భగవంతుడి సంబంధంలోనే మనం కీర్తించగలిగితే అది సరి అయినటువంటి కీర్తన అవుతుంది. భగవంతుడి నుంచి వేరు చేసి దేవీ దేవతల్ని కీర్తిస్తే ఏమవుతుంది, అది వ్యర్థ ప్రయాస అవుతుంది, వృధా అవుతుంది. దానివల్ల సరి అయినటువంటి ప్రయోజనం అనేటువంటి ఉండదు. కాబట్టి ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క అంశం అయినప్పుడు, ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా భగవంతుడి నుంచి వస్తున్నప్పుడు, అందులో ఉన్నటువంటి మనము కూడా భగవంతుడి యొక్క అంశలమే కదా. మనం కూడా భగవంతుడి యొక్క అంశలమే. మరి అలాంటి మనము, భౌతికమైనటువంటి శరీరాలను దాల్చినటువంటి మనము, అంటే ఈ భౌతిక ప్రకృతిలో భాగంగా ఉన్నాం. మనము అని అంటే కేవలం మన శరీరం మాత్రమే, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ గురించి మాట్లాడట్లేదు. శరీరం అనేటువంటిది ఈ భౌతిక ప్రకృతిలో భాగం. భగవంతుడు యొక్క భౌతిక శరీరం అంటే ఈ భౌతిక విశ్వం. భగవంతుడి యొక్క భౌతిక శరీరం అంటే ఈ భౌతిక విశ్వం. ఈ భౌతిక విశ్వము అనేటువంటిది అనేక రకాల మార్పులకి లోనవుతూ ఉంటుంది. తన నుంచే సృజింపబడుతుంది, తనలోనే లయింపబడుతుంది. సో ఈ విధంగా మార్పులకు లోనవుతున్నటువంటి ఈ భౌతిక ప్రకృతిలో భాగమైనటువంటి మనము కూడా మార్పులకు లోనవుతున్నాం. అంటే మనందరికీ మూలం భగవానుడు. భగవంతుడి నుంచి అంశాలుగా మనం వచ్చాము, చివరికి భగవంతుడిలోనే వెళ్ళిపోతున్నాం. మరి అలాంటప్పుడు, అంటే భగవంతుడిలో వెళ్ళిపోవడం అంటే ఐక్యమైపోవడం కాదు. భగవంతుడి నుంచి వచ్చినటువంటి భౌతిక సృష్టి, ఆ భౌతిక సృష్టిలో మన శరీరం గురించి మాట్లాడుతున్నాం, మనం ఆత్మ గురించి మాట్లాడట్లేదు. ఓకే. ఈ శరీరం భగవంతుడి నుంచి వచ్చింది, శరీరం భగవంతులో కలుస్తుంది. అంటే ఏంటి, మట్టి నుంచి వచ్చినటువంటి శరీరం మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో కలిసి పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం పంచభూతాలలో కలిసిపోతుంది. సో ఇంత తాత్కాలికమైన, ఇన్ని మార్పులకి లోనయ్యేటువంటి ఈ శరీరం గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు ఈ శరీరానికి మూలాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు ఆ శరీరానికి ఉన్నటువంటి మూలానికి మనం ఆ, శరణాగతులం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాని ఆ ఏదో ఒక స్థాయిలో ఆగిపోకూడదు. మన మన అన్వేషణ, మన యొక్క సాధన అనేటువంటిది చరమ లక్ష్యం అయినటువంటి భగవంతుడి వరకు చేరుకోగలగాలి. లేదు అంటే కనుక కొన్ని జన్మల్లో అది సాధ్యమవుతుంది. ఓకే. ఏ విధంగా అయితే ఘటక పదార్థం, ఇంకొక ఎగ్జాంపుల్ తో సహా చెప్పారు. ఒక మట్టి నుంచి వచ్చినటువంటి కుండ అనేటువంటిది, ఆ కుండకి ఉపాధి అంటే ఆ కుండ రూపంలో ఉన్నంత వరకే ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుండ మళ్ళీ పగిలిపోయి మట్టిలో కలిసిపోతే మళ్ళీ ఇంకా ఆ ఉపాధి ఉండదు. అంటే
ఏ విధంగా అయితే ఒక కుండను తయారు చేస్తారో ఆ కుండని మట్టిలో కలిసిపోతుంది, అలా ఎలా కలిసిపోతుందో అలానే మన జీవితాలు కూడా మన శరీరాలు కూడా. ఓకే. సో ఈ భౌతిక ప్రకృతి నుంచి వచ్చి ఈ భౌతిక ప్రకృతిలోనే కలిసిపోతాయి. సో ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతామో అశాశ్వతమైనటువంటి మన జీవితం మన కళ్ళ ముందు నిలబడుతుంది. ఓకే. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అంతా అయిపోతుంది. సో దానికోసం మనం ఎన్ని ఘోరాలు నేరాలు చేస్తామండి, ఎన్ని తప్పులు చేస్తాం, అవును ఎంతమందిని సార్. మోసం చేస్తాం, ఎంతమందితో గొడవ పెట్టుకుంటాం, ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది కదా. మన ప్రవర్తనలో మన యాటిట్యూడ్లో అన్నిట్లోనూ మార్పులు వస్తాయి. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే భగవంతుడిని అనుభూతం చేసుకోవడం మన వల్ల కాదు. భగవంతుణ్ణి మనం ఈ విధంగానే అనుభూతం చేసుకోవాలి. భగవంతుణ్ణి ఈ విధంగానే అనుభూతం చేసుకోవాలి. ఎందుకంటే భౌతికమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలను కలిగినటువంటి మనము ఆధ్యాత్మికమైనటువంటి భగవానుని తెలుసుకోవాలి అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రకృతిలో భగవంతుడు ఎలా ఉన్నారు విస్తరించి అనేటువంటిది కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే మనం భగవంతుని కొంతవరకు తెలుసుకోగలుగుతాం. ఓకే. అదే మనకి వేదాలన్నీ కూడా వివరిస్తున్నటువంటి సత్యాలు. ఓకే. 16వ శ్లోకం మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇతి తవ సూరయస్త్రదిక్పతేఖిల లోకమలాం ఇతి తవ సూర్యయస్త్రద్దిపతే కిల లోకమలా క్షపణ కథామృతాబ్ధిమవగాహ్య తపాంసి జాహు. క్షపణ కథామృతాబ్దిమవగాహ్య తపాంసి జహుః. కిముత పునః స్వధామ విధూతాశయ గుణాం కిముత పునః స్వధామ విదుధాశయ కాలగుణాః. పరమ భజంతి ఏ పదమజ ససుఖా ససుఖానుభవం. పరమ భజంతి ఏ పదమజత్ర సుఖానుభవం. కనుక ఓ త్రిలోకాధిపతి, వివేకవంతులు అఖిల లోక కల్మషమును ప్రక్షాళనను కావించడి నీ అమృత కథా సాగరమున మునిగి సమస్త దుఃఖములను తొలగించుకొనెదరు. పరమ పురుషుడా అయినచో ఆధ్యాత్మిక బలముచే మనస్సులోని చెడు అలవాట్లను తొలగించుకొని కాల ప్రభావము నుండి బయటపడి నీ నిజ స్వభావం అర్చించు దాని యందు అవిచ్ఛిన్నమకు సుఖానుభూతిని బడసడి వారలను గురించి వేరుగా చెప్పునదేమున్నది. భాష్యము. పరతత్వమును గురించిన తమ వర్ణమును నిరాకార భావనలో ఉన్నట్లుగా స్ఫురించే అవకాశం ఉన్నట్టు శృతులు తమ నిజ ప్రయోజనమునకు గడిచిన శ్లోకములలో స్పష్టపరిచినవని శ్రీల జీవ గోస్వామి పలికిరి. ఇక కేవలము దివ్యుడకు భగవానుని పైననే కేంద్రీకరించి ఉన్నది. అతని దివ్యలీలలనే పలుకునవి అయినా శృతులు ఈ శ్లోకములో ఆ దేవదేవుని స్తుతించే అవకాశమును పొందినవి. వేదములన్నీయును సర్వకారణ కారునిగా భగవానుని పరమాధిక్యమును ప్రకటించని కారణమున వివేకవంతులకు జనులు ఆ దేవదేవుని తప్పక అర్చించవలెను. అతని మహిమా సాగరములో మునకలు వేయటం ద్వారా భక్తులు సకల జీవుల దుఃఖములను తొలగించుటకు తోడ్పడుచు తమ భౌతికాసక్తులను కూడా తొలగించుకొనెదరు. ఈ భక్తులు సమస్త భౌతికాసక్తిని విడనాడిన వారై కర్మ జ్ఞాన యోగములందు ఒకప్పుడు తమకున్నట్టి అభిరుచిని త్యజించుదురు. ఈ భక్తులకు పరమమైన వారే సూరులు అనగా ఆధ్యాత్మిక సత్యము నెరగని వారు అమృతమయమగు భగవన్ మహిమా సాగరములో పూర్తిగా మునిగి ఇందురు. ఇట్టి పరిపక్వ భక్తులు అనూహ్యముకు పూర్ణత్వమును సాధించగలరు. వారి శ్రద్ధాపూర్వకముగు యత్నములకు ప్రతిఫలముగా భగవానుడు తన సగుణ రూపమునకు వారు అనుభూతమునర్చుకొనడి శక్తి నొసగును. భగవానుని అంతరంగిక లీలను పరివారమును నిష్ఠగా స్మరించుచు వారి సూక్ష్మముకు మానసిక కల్మష క్లేశము నుండి అనివార్యముకు జరా వ్యాధి క్లేశముల వలన కలిగడి వేదన నుండి సహజముగానే ముక్తులయ్యెదరు. భక్తి యోగము యొక్క పవిత్రీకరణ శక్తిని తెలియజేయచు శృతులు ఇట్లు పలికినవి. తత్ యదా పుష్కర పలాశ పాపో నశ్లిష్యంతే ఏవం విధి పాపకర్మ నశిష్యతే. తామరాకుకు నీరు అంటని చందమున ఈ ప్రకారము సత్యము నెరిగిన వారి పాపము అంటదు. శతపథ బ్రాహ్మణ 14.7.28, తైతీరియ బ్రాహ్మణ 3.12.9.8, బృహదారణ్యకోపనిషత్ 4.4.28, బౌధాయన ధర్మశాస్త్రము 2.6.11.30 అన్నియును దీనిని ఏకీభవించినవి. న కర్మణా లిప్యతే పాపకేన
ఈ విధముగా మనిషి పాప దూషితుడు కాకుండును. భగవల్లీలలను ఋగ్వేదము 1.154.1 ఇట్లు తెలిపినది. విష్ణోర్ను కం వీర్యాని ప్రవోచం యః పార్థివాని విమమే రథాంసి. భూమిపైని ధూళి కణములను లెక్కపెట్టగలిగిన వాడే విష్ణు భగవానుని విరోచిత కార్యములను పూర్తిగా వర్ణించగలడు. పలు శృతిమంతములు భగవద్భక్తిని స్తుతించినవి. పేపర్ పలు శృతి మంతులు భగవద్భక్తిని స్తుతించుచున్నవి. ఏకోపశి సర్వగో యో నుభంచి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. అతడొక్కడే సర్వవ్యాపి భగవానుడు నియామకుడు. అతనిని అర్చించని వివేకవంతులకు జీవులే నిత్యానందమును బడయగలరు గాని అన్యులు కారు. ఈ సందర్భమున శ్రీల శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. సకల వేద గణేరిత సద్గుణ స్వమితి సర్వ మనీషి జనారత స్వయి సుభద్రగుణ శ్రవణాదిభి తవ పద్మస్మరణే గత క్లమాహ. వేదములనియు నీ దివ్య గుణములను వర్ణించేటి కారణమున వివేకవంతులకు వారందరూ నీ సర్వమంగళమయ గుణములను వినుటకు కీర్తించుటకు ఆకర్షితులయ్యెదరు. ఈ విధముగా నీ పాద పద్మ స్మరణచే వారు దుఃఖ విముక్తులయ్యెదరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ భౌతిక ప్రకృతి గురించి ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ భౌతిక ప్రకృతి ఏ విధంగా భగవంతుడి యొక్క విస్తారము అనేటువంటి విషయాన్ని చూసాం. ఈ భౌతిక ప్రకృతిలో జీవుడు ఏ విధంగా బంధింపబడుతున్నాడు, బద్ధజీవుడైపోయి అనేటువంటి విషయాన్ని చూసాం. మరి అలాంటి ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు మరి తిరిగి తన భగవంతుడి ధామానికి మరి మనల్ని ఎలా తీసుకెళ్తారు, ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేస్తామో అప్పుడు మనం పవిత్రులం అవుతాం. అంటే మనల్ని పవిత్రం చేసుకోవడం కోసం భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో దీని అంతటిని కూడా భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. ఆ పవిత్రం చేసుకోవడానికి కనుక మనం ఉపయోగించుకోలేకపోయాం అనుకోండి, ఏమవుతుంది? మనం జన్మ వృధా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి మనము పవిత్రం చేసుకునేటువంటి విధానం ఏమిటి అని అంటే, ఆ భగవంతుడి యొక్క లీలలని పదే పదే శ్రవణం చేయడం వల్ల మనం పవిత్రం అయిపోతాం. జన్మ కర్మ చమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః. ఓకే, భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు సాధ్యమవుతుంది. ఇంకొక విషయం, భగవంతుడికి లీలల గురించి మాట్లాడుతున్నారు. అంటే భగవంతుడు సాకార రూపాన్ని కలిగి ఉండి ఆయన ఒక వ్యక్తిగా ప్రకటమై ఆయన లీలలు చేస్తారు. ఎక్కడ నిరాకార బ్రహ్మం గురించి మాట్లాడట్లా. ఓకే, భగవంతుడు అంటే నిరాకారము అనేటువంటి విషయాన్ని మాట్లాడట్లా. భగవంతుడు అంటే ఒక వ్యక్తిలా చూపిస్తున్నారు. ఆ వ్యక్తి చేసినటువంటి, అంటే ఎవరు చేస్తారు లీలలు? నిరాకార బ్రహ్మం చేస్తుందా లీలలు? ఎక్కడైనా నిరాకార బ్రహ్మం లీలలు చేస్తుందా? సాధ్యం కాదు. ఏ పురాణంలో అయినా నిరాకార బ్రహ్మం అది చేసింది, ఏ నిరాకార బ్రహ్మం ఇది చేసింది అని చెప్పేసి ఆకర్షించినటువంటి సందర్భాలు ఉన్నాయా నిరాకార బ్రహ్మం? లేదు ప్రభుజీ. ఎందులోనూ లేవు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నిరాకార బ్రహ్మం చేసే లీలల్ని మీరు స్మరణం చేయండి, శ్రవణం చేయండి, అప్పుడు మీరు ముక్తిని పొందుతారని చెప్పారా? సాకారం అన్నారు. సో ఆ లీలల్ని కేవలం సాకార రూపం మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి భగవంతుడు ఆయన యొక్క కథలో మునిగిపోయినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుద్ధి చెందుతారు. భౌతిక కల్మషాలన్నీ పోతాయి. ఎవరినైనా సరే భౌతిక కల్మషాల నుంచి దూరం చేయాలి అని అంటే వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని శ్రవణం చేసి ఇలా చేయాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ లీలల్ని కేవలం ఒక భౌతికమైనటువంటి కథలుగా శ్రవణం చేసినట్లయితే మనకి ఎలాంటి లాభం రాదు. ఓకే, కృష్ణుడు పలానా వాళ్ళని చంపాడు, పలానా వాళ్ళని చంపాడు, పలానా లీల చేశాడు, పలానా రకంగా ఆడారు, ఇంతవరకే తెలుసుకుంటే మనకేమీ రాదు. మనకి తత్వంతో తెలుసుకోవాలి. కాబట్టి భక్తి అనేటువంటిది ఏదో మూఢనమ్మకం కాదు. భక్తి అనేటువంటిది ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి, లేదు అంటే భక్తి అనేటువంటిది వంశపారపర్యంగా వస్తుంది కాబట్టి మనం చేయాలనేది కాదు. భక్తి అనేటువంటిది ఒక సైంటిఫిక్ ప్రాసెస్, శాస్త్రీయమైనటువంటి విధానం. దాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దాన్ని స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ మనం పురోగమించాలి. ఎవరో శుద్ధ భక్తులు అయిపోయారు, వాళ్ళని చూసి నేను కూడా శుద్ధ భక్తుని అయిపోవాలి అని చెప్పేసి ఈ రోజే
శుద్ధ భక్తులు అయిపోవాలని ట్రై చేయకూడదు. ఓకే. దాన్ని స్లో ప్రాసెస్ లోనే వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఫిలాసఫీ తెలుసుకోకుండానే భక్తిలో ముందుకు పోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మనము త్వరగా పడిపోతుంది. భక్తిలో పడిపోతాం. ఓకే. ఒకసారి పురోగమించకుండా పడిపోయాం అనుకోండి, ఇక మళ్ళీ ఆ భక్తిలోకి తిరిగి రావడం కష్టమవుతుంది. కొంచెం స్లోగా వచ్చినా పర్వాలేదు, కానీ గట్టిగా రావాలి. ఓకే. అంటే మనం అందరం కూడా ఆరంభ దశలో ఉన్నటువంటి సాధక భక్తులం కదా. ఆరంభ దశలో ఉన్నటువంటి సాధక భక్తులం. భక్తి అంటే ఒక 2 సంవత్సరాల అనుభవం, 3 సంవత్సరాల అనుభవం, 5 సంవత్సరాల అనుభవం ఉంటే నేను చాలా గొప్ప అనుభవజ్ఞుడి అని చెప్పడానికి లేదు. 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఆరంభ దశలో ఉన్నట్లే. 10 సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నా కానీ ఆరంభ దశలో ఉన్నట్లే, సాధన స్థితిలోనే ఉన్నట్లే. ఇలాంటి మనం ఏ గోస్వాముల గురించో తెలుసుకొని రేపటి నుంచి నేను గోస్వామిలా ఉండాలి అని అనుకుంటే సాధ్యం ఉం? కాదు సార్. ఇలా ఎంతో ఉండాలి సాధన ప్రభు. చేయాలి, మనసులో లేనిది ఎంతో సాధన పాటించాలంటే చేయాలి, ఆ, అరిషడ్ వర్గాలు సాధ్యం జయించాలి. గోస్వాముల స్థాయికి వెళ్ళాలి అని అంటే మనము ఎన్నో జన్మలు ఎత్తాలి కదా. జన్మలో అలానే గోస్వామి సాధన స్థాయికి వెళ్ళకపోతే ముక్తి రాదా అంటే అలా ఏం కాదు. వస్తుంది ఓకే. కానీ అలా ఏం కాదు. అంటే ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లాడు పిహెచ్డి చదివే పిల్లాడితోటి పోటీ పడకూడదు. ఓకే. మన స్థాయి ఏంటో మనం తెలుసుకోవాలి. భక్తిలో పురోగమించాలి అంటే వివిధ స్థాయిలు ఉన్నాయి, వివిధ దశలు ఉన్నాయి. శ్రద్ధ, సాధు సంగ, ఉమ్, భజన క్రియ, జనక్రియ, అనాథ భజన భజన క్రియ, క్రియ, అనర్థ అనర్థ నివృత్తి, నివృత్తి, నిష్ఠ, తర్వాత నిష్ఠ, నిష్ట ఉమ్, ఆసక్తి, ఆసక్తి, తర్వాత రుచి, రుచి, ఆ తర్వాత భావ, భావ, ప్రేమ, ఆ తర్వాత సమాధి. ప్రేమ. ప్రేమ. ఇన్ని స్థాయిలు ఉన్నాయి. మనం ఏ స్థాయిలో ఉన్నాం? అనర్థ నివృత్తిలో ఉన్నామా? మాది. అనర్థ నేను నివృత్తిలో శ్రద్ధగా ఉంటే ముక్తి వచ్చినట్టే. అవునా? ఆ, అక్కడ దగ్గర రాలేదు. అనర్థ నివృత్తి దాటారంటే ముక్తి వచ్చినట్టే. అనర్థ నివృత్తిలో ఉన్నామా ఆసక్తి. లేదా అని ప్రశ్నించుకోవాలంటే మీరు మిమ్మల్ని మీరు ఎలాంటి బాధాకరమైన సంఘటనకి కూడా రియాక్ట్ అవ్వకుండా ఉన్నారా ఎప్పుడైనా మీరు? అవునా? ఇంకా అవుతున్నాం రాలేదు ప్రభుజీ. ప్రభు. ఇంకా రాలా. మీకు సాధు ఎప్పుడైనా సంఘంలో కోపం ఉన్నాం రాకుండా ప్రభుజీ. సాధు మీకు సంఘ ఎప్పుడైనా మీకు శ్రద్ధ ఎప్పుడైనా శ్రద్ధ కోపం రాకుండా ఉందా? ఇంతకుముందు వస్తుంది ప్రభుజీ, వస్తుంది. ఎవరినైనా చూస్తే ఏంటి మాతాజీ ఇలా ఉంది అని మనసులో కూడా అనిపించకుండా ఉందా? అలా కొద్దిగా అనిపిస్తుంది. తగ్గుతుంది ప్రభుజీ, తగ్గుతుంది. తగ్గుతుంది. అంటే అనర్థ నివృత్తికి ఇంకా వస్తున్నారు. మనం ఇప్పుడు భజన క్రియ లేదంటే సాధు సంఘ భజన క్రియ స్టేజ్ లో సాధు ఉన్నాం. సంఘ భజక్రి. ఎస్ ఓకే. ప్రభు. శ్రద్ధ అయితే ఉంది, అలా అని శ్రద్ధ దాటిపోయామని కాదు. ఓకే. అంటే ఇప్పుడు మనం భజన క్రియలో ఉన్నామంటే శ్రద్ధ స్టేజ్ దాటిపోయినట్ట మనం. ఆ, అంటే భజన క్రియకి వస్తే శ్రద్ధ దాటినట్టు కాదా ప్రభు? కాదు. కాదు. శ్రద్ధ భక్తి ఉంటేనే దాటినట్టు భజన కాదు. క్రియ వస్తుంది. శ్రద్ధ ఉంటే భజన క్రియ వస్తుందంటే శ్రద్ధ దాటినట్ట భజన క్రియలోకి వచ్చామంటే. లేదు ప్రభుజీ. శ్రద్ధ లెవెల్ వేరు. శ్రద్ధతోనే శ్రద్ధతోనే, శ్రద్ధ. కానీ శ్రద్ధ అనేటువంటిది మీరు ఒక్కొక్క స్టేజ్ దాటుతూ అనర్థ నివృత్తి స్టేజ్ దాటిపోయినా కానీ శ్రద్ధ స్టేజ్ లో కూడా ఉన్నట్లే మీరు. ఎలా అంటే ఎస్. లెవెల్స్ ఆఫ్ శ్రద్ధ ఉంటుందన్నమాట. శ్రద్ధలో కూడా మార్పు ఉంటుంది. అన్ని స్టేజ్ల్లోని శ్రద్ధ ఉండాలి కదా ప్రభు. అన్ని అది స్టేజ్లలో చివరి దాకా శ్రద్ధ, ఆ ఉండాలి. శ్రద్ధ పెరుగుతూ 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 ఉండాలి. దేనికైతే ఓకే. శ్రద్ధ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక స్థాయిలో శ్రద్ధ ఉందండి. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఇవన్నీ చదువుతాను ఇదంతా నిజమేనా, దానికి కృష్ణుడు శ్రద్ధతో నిజమేనా, ఉండాలి. ఇదంతా చదువుతున్నాము కృష్ణుడు నిజమేనా, కృష్ణుడు ప్రహ్లాదుడికి వచ్చి ఎలా అయితే హెల్ప్ చేశాడో అలా నాకు కూడా హెల్ప్ చేస్తాడా నిజంగానేనా, అసలు నేను పెడుతున్నాను ప్రసాదం పెడుతున్నాను భగవంతుడికి, అసలు ప్రసాదం తీసుకుంటున్నారా, నిజంగా తీసుకుంటున్నారా? గోల. కాకులకు పెడితే గ్యారంటీ కాకులు తింటున్నాయి, భగవంతుడికి పెడితే భగవంతుడు తింటున్నారా? ఏదో అనర్థ నివృత్తి. అందరూ పెట్టమంటున్నారు మనము పెడతాం. ఇలా అనుకున్నాం అనుకోండి, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే భక్తిలో ఎంత పురోగమించినా కానీ ఒక్కొక్కసారి ఇలాంటి డౌట్లు వస్తాయి. అంటే మన శ్రద్ధ ఏ స్థాయిలో ఉన్నట్టు. స్టార్టింగ్ లో ఇప్పుడు ఉన్నాం అంతే. ఉమ్, అంటే నమ్మకం ఉంది భగవంతుడి మీద, కానీ ఒక క్షణానికి ఇలాంటి డౌట్లు వస్తాయి. అసలు నిజంగా ముక్తి వస్తుందా, అసలు నిజంగా కృష్ణుడు ఉన్నాడా, ఇంత కష్టపడుతున్నాం ఇదంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు లేడని తెలిస్తే ఏమైపోతుంది? పొడుగులో పోసిన పన్నీర్ అయిపోతుంది. అవే తొలగిపోతున్నాయి ప్రభుజీ, డైలీ వింటుంటే అవే తొలుగుతున్నాయి. అంటే మన శ్రద్ధ స్థాయిని బట్టి ఇలాంటి డౌట్లు వస్తుంటాయి. ఓకే. అంటే ఇప్పుడు భజన క్రియలో లేవా అంటే భజన క్రియలో ఉన్నాం, అలా అని సాధు సంఘ లేదా అంటే సాధు సంఘంలో కూడా ఉన్నాం, అలా అని శ్రద్ధ దాటిపోయామా అంటే దాటిపోవాలా. ఓకే. అబ్బో. శ్రద్ధ హరే స్థాయిలో కృష్ణ.
ప్రభుజీ అది మనం భావనగా ఫీల్ కావాలంటే ఏం చేయాలి ప్రభుజీ? అంటే అంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం సాధు నిజమని సంఘం అర్థం పెంచాలి. కాదు, అదే సాధు సంఘం భజన క్రియ పెంచితే శ్రద్ధ పెరుగుద్ది. శ్రద్ధ శ్రద్ధ ఉంది ప్రభుజీ, ఎస్ కానీ ప్రభుజీ, అది మనకు మాత్రం ఫీల్ కరెక్ట్. కలగాలి కదా ప్రభుజీ, అది ఎలా అనేది అర్థం కావట్లేదు ప్రభుజీ. ఎందుకు మీరు ఫీల్ అవ్వాలనుకుంటున్నారు? ఫీలింగ్ వస్తే అంటే అవ్వండి. ఇప్పుడు అది ఏదైనా అవ్వండి. ఒకటి ఫీల్ అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా కాదు, ఇంకా బాగుంటుంది. వినండి. ఎల్కేజీ స్టూడెంట్ లానే ఉండాలి. ఎందుకు బామా స్టేజ్ స్టూడెంట్ లాగా ఉండాలనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు యూకేజీ చదివేవాడు యూకేజీ లాగానే ప్రవర్తించాలి. నేను పిహెచ్డి స్టూడెంట్ లాగా ప్రవర్తిస్తానని ఎందుకు అనుకోవాలి? ఎవరికి వస్తుంది భావం అంటే భావన స్టేజ్ లో ఉన్న వాళ్ళకి వస్తాయి, ప్రేమ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి వస్తాయి. మనం శ్రద్ధ సాధు సంఘ స్టేజ్ లో ఉండి మనకి భావం రావాలి, కృష్ణుడు చూడగానే బొటబొట కారిపోవాలి అంటే, కృష్ణుడిని చూడగానే కళ్ళు తిరిగి కింద పడిపోవాలి అని అంటే, అంత ఆ స్టేజ్ కాదు మంది. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అష్టసాత్విక వికారాలు వచ్చే స్థాయి వరకు మనం కనుక సాధన చేస్తూ ఉంటే వస్తుంది. కాబట్టి మనం శ్రద్ధలో ఉన్నప్పుడు సాధు సంఘాన్ని పెంచుకోవాలి, సాధు సంఘంలో ఉన్నప్పుడు భజన క్రియకి రావాలి, భజన క్రియలో ఉన్నప్పుడు అనర్థ నివృత్తి స్టేజ్ రావాలి. అనర్థ నివృత్తి స్టేజ్కి రానే లేదు, అనర్థాలన్నీ తొలగనే లేదు, అప్పుడే నాకు భావం వచ్చేయాలంటే ఎలా వస్తుంది? అనర్థాలే తొలగకుండా భావం రావాలి అని కోరుకోవడం కూడా ఒక రకంగా భౌతికత్వం. ఓకే, కోరిక లేదు అని అంటే ఏంటో ఉంది అందులో అని చూద్దామని. ముందు అనర్థాలు తొలగాలంటే మనం ఏం చేయాలి? అది చేశారా? భావం రావాలంటే ఏం చేయాలి అని నన్ను అడుగుతున్నారు. అనర్థాలు తొలగాలంటే ఏం చేయాలో చేశారా? అవన్నీ చేస్తేనే కదా ప్రభు స్థాయికి వెళ్ళేది. లేదు, అంత గొప్ప స్టేజ్ లేదు కాదు ప్రభుజీ, కొంచెం భావన కలిగితే ఇంకొంచెం శ్రద్ధ వస్తుంది అనేది అసలు అంతే. అదే తప్పు ఆలోచన. ఇంకా భావం రావాలి, ఇంకా భావం అని. ఎందుకంటే మన స్టేజ్ అది కాదు. పిహెచ్డి నాకు 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 రేపు పొద్దున డాక్టరేట్ డిగ్రీ ఇవ్వాలి, కానీ నేను 10th క్లాస్ కూడా చదవలేదు అని అంటే ఎట్లా? అవును ప్రభుజీ, అంటే స్టేజ్ ఆ లేదు, మనకు స్థాయికి అంత ఇంకా అర్హత లేదు, అంత అర్హత లేదు. అంటే సాధన పెంచుకోవాలి. కాబట్టి అర్హత పెంచుకోవాలి ఫస్ట్. పిహెచ్డి డాక్టరేట్ ఎప్పుడు ఇస్తారు మీకు అని అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి 10వ తరగతి చదివి, ఇంటర్ చదివి, డిగ్రీ చదివి, ఎంటెక్ చదివి ఆ తర్వాత పిహెచ్డి చేయాలి. సాధన చేసినా సరే కానీ మనకి అంత ఇది లేదేమో అనిపిస్తాయి. మెకానికల్ గా చేసేస్తూ ఉంటాం అంతే చేసే పనులు. ఎక్కడ మనం సాధనని ఎక్కడ చేస్తున్నాం? మనం అసలు ఫీల్ తో ఎక్కడ చేస్తున్నాం? ఇంకా మన సాధన అనేది మన లైఫ్ లో భాగంగా ఎక్కడ మారుతుంది? మనం ఒక్కసారి ఇప్పుడు మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నారు, మీరు 16 మాలలు చేయాలి, 16 మాలలు చేస్తున్నారు. అసలు ఎన్ని మాలలు మనం శ్రద్ధతో చేస్తున్నాం? అది ఆ శ్రద్ధ చేసుకోవాలి. ఓకే, ఎన్ని మాలలు శ్రద్ధతో చేస్తున్నాం? కనీసంగా ఒక మాల 108 పూసలు తిప్పే వాళ్ళైనా సరే ఒక మంత్రాన్నైనా శ్రద్ధతో చేస్తున్నారా? 2 మంత్రాలైనా శ్రద్ధతో చేస్తున్నారా? సో మన శ్రద్ధ లెవెల్ పెంచాలి, మన సాధన లెవెల్ పెంచాలి, మన సాధు సంఘ లెవెల్ పెంచాలి, మనం శ్రవణం పెంచాలి, మన కీర్తనం పెంచాలి. ఇవి పెంచాలి అనేటువంటి ప్రయత్నం చేయకుండా ఇవి పెంచితే ఆటోమేటిక్ గా అనర్థ నివృత్తి జరుగుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. మీరు శ్రవణాలు చేస్తే ఎక్కువగా అనర్థ నివృత్తి జరుగుతుంది అని అంటున్నారు. ఫిలాసఫికల్ గా ముందుకెళ్ళాలి భక్తిలో, సైంటిఫిక్ గా భక్తిలో ముందుకెళ్ళాలి. ఏదో ఏదో అంటే అంటే మూఢభక్తి లాగా చేయకూడదు మనం. ఓకే, మూఢభక్తి లాగా చేయకూడదు. సో స్లోగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి. అందుకనే మనం ఏం చేసాం, భక్తి వృక్ష ఎందుకు పెట్టాం మీకు? భక్తి వృక్షాలో ఒక్కొక్క మెట్టు ఎక్కించాం మిమ్మల్ని కదా. ఒక్కొక్క మెట్టు ఎక్కాం, దాని వల్ల ఒక్కొక్కటి తెలుసు. ఒక్కొక్క మెట్టు ఏం చెయ్యాలి, భక్తిలో ఏం చెయ్యాలి, అసలు భక్తిలో ఉన్నవాడు ఎలా ఉండాలి, అసలు భక్తి అంటే ఏంటి, ఎందుకు చెయ్యాలి, ఎందుకు తిలక పెట్టుకోవాలి, ఎందుకు కంటి మాల వేసుకోవాలి, ఎందుకు కుర్తా వేసుకోవాలి, ఎందుకు మీసాలు తీసేయాలి, ఎందుకు గడ్డం తీసేయాలి, ఇవన్నీ తెలియకుండానే చేసేస్తే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అంటే ఇమిటేషన్ అవుతుంది. ఓకే, ఇమిటేషన్ అంటే అనుకరించడం కాదు భక్తి, అనుసరించడం కాదు భక్తి అంటే. ఓకే, మనం ఏం చేసినా ఇప్పుడు ఎవరో వైరాగ్యాన్ని ప్రదర్శించారని నేను వైరాగ్యాన్ని ప్రదర్శించాలి అని అంటే న్యాచురల్ గా రాని వైరాగ్యాన్ని మనం ప్రదర్శిస్తే ఏమవుతుంది? అది న్యాచురల్ ప్రాసెస్ లో అది జరగాలి.
ఓకే. న్యాచురల్ ప్రాసెస్ లో జరగడానికి అవసరమైనటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని మనం ఆ వాతావరణంలో ఉండాలి. ఓకే. అలా లేకుండగా లేదు నేను నిన్నటి నుంచి భాగవతం వింటం మొదలు పెట్టాను, లేదంటే ఒక సంవత్సరం నుంచి భాగవతం వింటం మొదలు పెట్టాను, నాకు ఇప్పుడు భావ స్టేజ్కి వెళ్ళిపోవాలి అంటే అది సాధ్యం కాదు. సాధ్యం కాదు. మీరు చాలా సాధన చేసిన తర్వాత ఆ స్థాయికి వస్తాం మనం. ఓకే. గోపికల స్థాయి కావాలనుకుంటున్నాం మనం. భావ స్టేజ్ అంటే గోపికల స్థాయి మనకి రావాలి అని అంటే మనం ఎన్ని జన్మలు ఎత్తాలి కదా. అలానే ఆ స్థాయి రాకపోతే ముక్తి రాదా అని కాదు మాతాజీ. ఓకే. మీరు అనర్థ నివృత్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు. ఓకే. మా మా శిక్షా గురువు ఒకళ్ళు అనాది జగన్నాథ్ ప్రభు తెలుసు కదా మీ అందరికీ. అనాది జగన్నాథ్ ప్రభు ఆయనని తెలుసు ప్రభు, మీరు డైరెక్ట్ చెప్పారు. గా గురు మహారాజ్ డైరెక్ట్ గా గురు మహారాజ్ వృందా మహారాణి మాతాజీ వాళ్ళ హస్బెండ్. మాతాజీ మీరు వృందా మహారాణి మాతాజీని చూశారు కదా మీరు యాత్రకు వెళ్ళినప్పుడు. అవును ప్రభు, చూసాం 10 రోజులు ప్రభు. ఆవిడ సాంగత్యాన్ని చూసాం తీసుకున్నాం ప్రభు. ప్రభు, ఆ, మాట్లాడాం ఆమె కలిసాం హస్బెండ్ ప్రభుజీ, లో వచ్చారు కదా మధురైలో ప్రభు. కలిసాం. ఆ, ఆయనకి ఆయనకి డైరెక్ట్ గురు మహారాజ్ చెప్పేశారు నువ్వు అనర్థ నివృత్తి స్టేజ్ దాటావని. బా ఓకే. హరి బోల్ ప్రభు, బోల్. హరి బోల్. హరి బోల్ ప్రభుజీ. డైరెక్ట్ అనర్థ గురు నివృత్తి మహారాజ్ స్టేజ్ చెప్పడం అంటే ఎంత డైరెక్ట్ అదృష్టం గురు ప్రభు. మహారాజ్ నోట్లో నుంచి వచ్చింది అన్నమాట. అనర్థ నివృత్తి స్టేజ్ దాటారు ఈయన అని. అంటే ఇంకా అర్థం చేసుకోండి, అనర్థ నివృత్తి స్టేజ్ దాటిన ఆయనకి కృష్ణుడు చూస్తే ఏం భావం రాదు. ఆయన్ని నేను ఎప్పుడు భగవంతుని దర్శనం చేసుకుని ఏడవడం నేను చూడలా. అష్టసాత్విక వికారాలు రావడం నేనేం చూడలా. ఓకే. అంటే భావం వస్తేనే భక్తుని, భావం రాకపోతే భక్తుని కాదు అని కాదు. మీరు అదే కాన్సెప్ట్ ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. సో కానీ ఆయన చనిపోయినప్పుడు గురు మహారాజ్ చెప్పారు ఆయన గోలోక వృందావనానికి వెళ్ళిపోయారు అని. ఓకే. హరి స్వయంగా బోల్. గురు మహారాజే చెప్పేశారు. ఎస్ ప్రభు, మీరు సో చెప్పారు. భగవంతుడి పాదాల దగ్గరికి చేరుకున్నారు ఆయన అని చెప్పారు. మరి ఏంటి మరి ఆయన భావం మన కళ్ళ ముందు, నా కళ్ళ ముందు అయితే ఆయన ఎప్పుడు కళ్ళ ముందు నీళ్లు పెట్టుకోవటం నేను చూడాల. అలా అని ఆయన సన్యాసం తీసుకున్నారా, ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శించారా, లేదు అంటే అన్ని వదిలేశారా? ఆయన ఆయన జాబ్ చేస్తున్నారు, ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయన అన్ని పనులు చేస్తారు, ఆయన మనలాగానే ప్రసాదాన్ని బాగా తింటారు. ఓకే. చేస్తున్నారు. కాకపోతే యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించారు. యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించారు అంటే సైంటిఫిక్ గా వర్క్ చేశారు. ఓకే. మనకున్నటువంటి సమస్తాన్ని కూడా భగవంతుడి చింతనలో చేయాలి. అదే కదా మనకు భగవంతుడి సంబంధంలో మనం చూడాలి దేన్ని చూసినా కానీ, అప్పుడు మనం మాయలో లేనట్టు. అందుకనే ఇక్కడ చెప్పబడింది అంతా కూడా భగవంతుడి సంబంధంలో చూడమని చెప్పబడింది మనకి. అందుకని ఈ భౌతికమైనటువంటి విషయాల గురించి కూడా వర్ణిస్తున్నారు. దేవతల గురించి, ప్రకృతి గురించి, మూలకాల గురించి, అవి ఎలా పుట్టాయి, ఎలా లయమవుతున్నాయి, వాటికి భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అంటే చూసిన ప్రతి దాంట్లో మనం భగవంతుడితో అనుకున్నటువంటి సంబంధం ఏంటో మనం రియలైజ్ అవ్వడం కోసం. ఓకే. సో కాబట్టి కొంచెం మనం ఫిలాసఫికల్ గా ముందుకు వెళ్ళడానికి అంటే తత్వపరంగా మనం తెలుసుకుంటే అప్పుడు ముక్తి వస్తుందని చెప్పారు కృష్ణుడు కూడా. ఓకే. జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః. ఓకే. తత్వం తెలుసుకోకుండా చేయమని చెప్పలేదు కృష్ణుడు. అలా చేస్తేనే మీకు ముక్తి వస్తుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా? లేకపోతే నేను ఎంతో గొప్ప భక్తుణ్ణి అని చెప్పుకుని తిరిగేటువంటి వాళ్ళు కూడా ఎవరో ఒక తత్వవేత్త వచ్చి భగవంతుడు లేదు ఏమి లేదు నేను నిరూపిస్తారా అని తీసుకెళ్లి నిరాకార బ్రహ్మమే గొప్ప అని చెప్తే అవునేమో అవునేమో అని అనుకుంటాం. ఎందుకంటే తత్వం కౌంటర్ చేయలేం కదా తత్వం తెలియనప్పుడు. మనల్ని ఎవరైనా సరే మన మార్గం నుంచి డీవియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది తత్వం తెలియనప్పుడు. చాలా ఈజీగా మనము పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది తత్వంతో మనం ముందుకెళ్ళకపోతే. అందుకనే కొంచెం జాగ్రత్తగా భక్తి అనేటువంటిది చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఈ కథాసాగరంలో మునిగి సమస్త దుఃఖాలని తొలగించుకున్నామో అప్పుడు ఏమంటున్నారు? ఆధ్యాత్మిక బలముచే మనసులోని చెడు అలవాట్లను తొలగించుకుని కాల ప్రభావం నుండి బయటపడి, కాల ప్రభావం నుంచి బయటపడడం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడడం. ఓకే. కాల ప్రభావం అంటే కాలం ఏం చేస్తుందండి మనల్ని? కాలం ఏం చేస్తుంది? జన్మ మృత్యు జరా వ్యాధి మనకి ఇస్తుంది. కాలం అంటే ఏంటంటే మృత్యువు. సో సమయంలో మనం అందరం కూడా నశిస్తాం, తర్వాత మళ్ళీ పుడతాం, మళ్ళీ సమయంలో మళ్ళీ మనము నశిస్తాం. ఇలాంటివన్నిటి నుంచి మనము
ఆ, భగవంతుడి యొక్క కథలు శ్రవణం చేసినప్పుడు సాధ్యమవుతుంది. అప్పుడు మనకు ఆధ్యాత్మిక బలం వస్తుంది. దానివల్ల మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ పోతాయి. అంటే ఏంటన్నట్టు అనర్థ నివృత్తి జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే. అనర్థ నివృత్తి జరగడం అంటే ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా ఆ అనర్థాలన్నీ తొలగిపోతాయి. అలా శ్రవణం ఎక్కువ చేయాలి కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు చెప్పేసి శ్రవణం చేయకూడదు. ఓకే. తత్వపరంగా అర్థం చేసుకునే విధంగా శ్రవణం చేయాలి. అభక్తులు చెప్పేది శ్రవణం చేస్తే దురలవాట్లు పెరుగుతాయి. ఉదాహరణకి భగవద్గీతకి భాష్యం రాసేటువంటి వాళ్ళు భౌతికమైనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. మనం అందరం కీర్తన చేసి భగవంతుడికి కీర్తన చేస్తున్నాం, భగవంతుడి నామ జపం చేస్తున్నాం కదా. భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ చెప్పాడు మీరు కీర్తన చెయ్యండి, మీరు నామ జపం చెయ్యండి అని చెప్పారా? డాన్స్ చేయండి అని చెప్పాడా? అందుకనే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుని ఆ యుద్ధం మానేసి వచ్చి డాన్స్ అయినా ముందని అన్నాడు. ఇవేం చెప్పలేదు ప్రభుజీ. మరి చెప్పలేదు ఎందుకు మీరు అందరు ప్రభుజీ. చేస్తున్నారు? కాబట్టి భగవద్గీతను మీరు సరిగా అర్థం చేసుకోలేదు, అందుకనే మీరు అందరూ సంచులు పట్టుకొని జపం చేస్తున్నారు అని చెప్పేటువంటి ఆ యూనో భగవద్గీతకి భాష్యాలు రాసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు సాయంత్రం చూస్తే బీర్లు తాగడానికి బార్లకి వెళ్తారు. ఓకే. వాళ్ళు సిగరెట్లు తాగుతారు. వాళ్ళకి లేని చెడు అలవాటు అంటూ ఉండదు. ఇవన్నీ చెయ్యొద్దని ఎక్కడ చెప్పారు అని అంటారు వాళ్ళు. ఇవన్నీ చెయ్యొద్దని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారా అని అంటారు. అంటే భగవద్గీత వాళ్ళకి అర్థమైనట్ట, అర్థం కానట్లా? అర్థం కానట్లే కదా. అర్థం కానట్లే ప్రభుజీ. వాళ్ళు మరి విననట్లే వాళ్ళు ప్రభుజీ. భగవద్గీతకి వ్యాఖ్యానాలు చెప్తున్నారు. మరి అలాంటి భగవద్గీతలు కూడా చాలా దొరుకుతాయి. ఎవరో ఉన్నారు ఒకడు ఇప్పుడు పేరుతో చెప్పాడు కదా ప్రభుజీ, సతతం కీర్తయంతో మా అని. సతతం ఎప్పుడు కీర్తయంతో మా చెప్పారు కదా చెప్పలేదని అంటున్నారు. అవును. ఓకే. మనం ఏం తినాలి? మనం సాత్వికమైనటువంటి ఆహారం తినాలి అని చెప్పారు. సాత్వికమైనటువంటి అలవాట్లు ఉండాలి. వర్ణాశ్రమ ధర్మాన్ని ఎందుకు ఇచ్చాను మీకు అని అంటే మీరు సత్వగుణంలో ఉండడం కోసం ఇచ్చాను అని చెప్పారు కదా. సత్వగుణం వరకు రావడం కోసం. అవును వివిధ ప్రభు. గుణాల ప్రభావం మనకు దేని వల్ల వస్తుంది అని అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాల వల్ల ఆహారం వస్తుంది. ఎస్ అందుకనే ప్రభు. సత్వగుణయుతమైనటువంటి ఆహారం, రజోగుణయుతమైనటువంటి ఆహారం, తమోగుణయుతమైనటువంటి ఆహారం ఇచ్చాను కదా. సత్వగుణంలో ఉండాలంటే సత్వగుణయుతమైనటువంటి ఆహారం తినాలి. ఎస్ ఎక్కడ ప్రభు. చెప్పారు భగవంతుడు మాంసం తినకూడదని? ఎక్కడ చెప్పారు భగవంతుడు ఉల్లిపాయ తినకూడదని? ఎక్కడ చెప్పారు భగవంతుడు ఎల్లిపాయ తినకూడదని అని అంటే ఏం చెప్తాం దానికి? అన్ని ఉన్నాయి ప్రభుజీ, భగవద్గీతలో అన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. సత్వగుణయుతమైనటువంటి ఆహారం తినాలి అని అన్నది. అంటే సత్వగుణయుతమైనటువంటి ఆహారంలో ఎల్లిపాయ రాదు, మాంసం రాదు. కాబట్టి మనం ఇవన్నీ తత్వతః అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు చెప్పేటువంటి వాటిని శ్రవణం చేసినంత మాత్రాన మనకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతి రాదు, ముక్తి రాదు. ఓకే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క నిజ స్వభావాన్ని అర్చించుతూ దాని యందు అవిచ్ఛిన్నమగు సుఖానుభూతిని బడిసడి వారలను గురించి వేరుగా చెప్పవలసినది ఏమున్నది? ఓకే. సో అలాంటి వాళ్ళు తప్పకుండా ముక్తి మార్గాన్ని పొందుతారు. ఓకే. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారు మాతాజీది 16వ శ్లోకం? మంజులత మాతాజీ చదివారు మంజులత మాతాజీ. మాత ఓకే చదివారు, ఓకే అయిపోయింది. ఓకే. ఆ సత్యవతి మాతాజీ మీరు చదవండి ఒక పారాగ్రాఫ్. అయిపోయింది ప్రభుజీ, అయిపోయింది 16 ప్రభుజీ, అయిపోయింది. 17 చదవాలి. 17 అయిపోయిందా? చెప్పండి. ఓకే ఆ, ఓకే. ఓకే. అయితే ఇంకో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ అన్ని ఆ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు పర్పోట్లో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకుందాం. అన్ని యోగ పద్ధతులు కూడా చివరికి భక్తి యోగంలో కలవాలి. అది కర్మయోగమైనా, జ్ఞానయోగమైనా, ఇంకా ఏ ధ్యాన యోగమైనా ఏదైనా సరే చివరికి భక్తి యోగ స్థాయికి రావాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం అంటే ఏంటిది? ఉం? నవవిధ భక్తి భక్తి మార్గాలు. నవమిద భక్తి మార్గం అంటే భక్తి యోగంలో భాగం కదా. భాగం. కానీ Yes, sir. నేను ఒకరు నమ్ముకున్నాను, అదే నన్ను భగవంతుడి యొక్క ధామం వరకు తీసుకెళ్తుంది. నేను కర్మయోగంలో ఉంటాను, కర్మను చేస్తాను, లేదంటే జ్ఞాన యోగంలో ఉన్నాను, జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాను, నాకు ముక్తి వచ్చేస్తుంది అని అంటే కుదరదు, రాదు. ఓకే. కర్మయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని భక్తి యోగం వరకు తీసుకెళ్ళడానికి. అసలైతే ప్రభుపాదుల వారు కర్మయోగానికి, జ్ఞాన యోగానికి, భక్తి యోగానికి తేడా చూపిలా. అందుకని మొదటి చాప్టర్ దగ్గర నుంచి భక్తి యోగమే మాట్లాడతారు భాష్యంలో చూస్తే. ఎందుకంటే అంతిమంగా మనం చేరుకోవాల్సింది అక్కడికే కాబట్టి.
కర్మల గురించి కర్మలు ఇలా చేయాలి, కర్మలు అలా చేయండి, కర్మల గురించే మాట్లాడుకుంటూ వచ్చేసారనుకోండి, భక్తి ఎసెన్స్ మిస్ అయిపోతుంది. అందుకనే ప్రభుపాదుల వారు మొదటి 6 అధ్యాయాలని కర్మయోగం అని అన్నారు, కర్మ మిశ్రిత భక్తి యోగం అని అన్నారు. లాస్ట్ 6 అధ్యాయాలని కేవలం జ్ఞానయోగం వల్ల జ్ఞాన మిశ్రిత భక్తి అని అన్నారు. ఎందుకు? కర్మల ద్వారా ఎలా భక్తి చేయాలి, జ్ఞానం ద్వారా ఎలా భక్తి జ్ఞానం చేయాలి, ద్వారా ఎలా భక్తి చేయాలి. కర్మల ఆధారంగా భక్తి ఎలా చేయాలి, జ్ఞాన ఆధారంగా భక్తి ఎలా చేయాలి, ఇది తెలుసుకోవడం కోసమే మనకి ప్రభుపాదుల వారు మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి భక్తి యోగం గురించి మాట్లాడతారు. ఓకే, ఏ యోగం చేసినా భక్తి అనేది యాడ్ అవ్వాల్సిందే. భక్తి అనేది ఆడాలి. భక్తి లేనప్పుడు ఇవన్నీ ఉన్నా కానీ వేస్ట్. చేసిన వేస్ట్. అందుకనే మనకి ఒక శ్లోకంలో వస్తుందండి, శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకంలో వస్తుంది, నువ్వు ఎంత తత్వవేత్తవైనా, ఎంత జ్ఞానం చేసేటువంటి వాడివైనా, ఎంత యోగివైనా, ఎంత ధ్యానం చేసినా, ఒకవేళ నువ్వు చేసినటువంటివన్నీ కూడా భగవంతుడికి అర్పణగా చేయకపోతే నువ్వు చేసిందంతా కూడా శ్రమ, కేవలం మీకు శ్రమ మాత్రమే మిగిలిపోతుంది. ఓకే, శ్రమ ఏవహి కేవలం అని అన్నారు. ఓకే, భగవంతుడికి కృష్ణ అర్పణగా ప్రభుజీ. చేయడం ఇప్పుడు అంటే ఇప్పుడు భక్తి భావం అన్న ప్రేమ భావం అన్న ఒకటే అనుకోవాలా ప్రభుజీ ఇక్కడ? ఒకటే, భక్తి అన్నా ప్రేమ అన్నా ఒకటే, ఏం తేడా లేదు. ఓకే, సో భగవంతుడికి అర్పణగా చేయనటువంటి ఏ జ్ఞానమైనా, ఏ యోగ విధానమైనా మనకి ముక్తిని తీసుకురాదు. భౌతికమైపోతుంది. చివరికి మిగిలిన ఏమిటి అని అంటే, చివరికి శ్రమ మాత్రమే మిగిలిపోతుంది. ఓకే, శ్రమగా మిగిలిపోతుంది, చేసేదంతా శ్రమ అయిపోతుంది. శ్రమ వృధాగా పోవాలని ఎవరైనా కోరుకుంటారా? లేదు ప్రభుజీ. చాలా కష్టపడతాను కానీ మీరు జీతం ఇయ్యద్దు అని అంటే ఎవరైనా ఊరుకుంటారు? ఊరుకోరు ప్రభు, అస్సలు ఊరుకోరు. మంజునాథ్ మాతాజీ ఫార్మసీకి వెళ్తారా రేపటి నుంచి? జీతం ఇయ్యనంటే నెలాఖరికి మీకు జీతం రాదు మాతాజీ అంటే మీరు ఫార్మసీలో పనిచేస్తారా? శ్రమ వృధా అయిపోతుంది కదా. అందుకనే మనము శ్రమ వృధా కాకుండా ఎలా ఉండాలి అనేటువంటిది నేర్చుకోవాలి. చివరికి భక్తి యోగానికి రావాలి. అందుకనే ఉపనిషత్తులతో సహా అన్ని ఉపనిషత్తులు కూడా అవే చెప్తున్నాయి. సగుణ రూపమును వారు అనుభూతమనర్చుకునే శక్తిని వసగును. ఎప్పుడు ఇస్తారు? భగవంతుడు నువ్వు శ్రద్ధగా భక్తి యోగంలో ఉండాలి. భక్తి యోగ స్థాయికి రావడానికి భగవంతుడు నీకు అన్ని అవకాశాలని కలిగిస్తారు. అంటే జ్ఞానయోగంలో ఉన్నటువంటి వ్యక్తి సగుణ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని ఆరాధించేటువంటి వ్యక్తితో సమానం కాదు. సగుణ రూపంలో ఉన్నటువంటి భగవంతుని ఆరాధించడం అంటే అది భక్తి యోగం కదా. కానీ నిర్గుణ రూపంలో ఉన్నటువంటి సగుణ రూపం అంటే ఇక్కడ నామ రూప గుణ రూపాన్ని కలిగి ఉన్నటువంటి భగవానుని అని అర్థం. ఓకే, అలాంటి రూపాన్ని కలిగి ఉన్నటువంటి భగవానుడికి అంటే వివిధ రకాలైనటువంటి లీలలు చేస్తారు కదా. అలాంటి లీలలు చేసేటువంటి భగవానుడి గురించి మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైతే అలాంటి భగవంతుడి పట్ల మనకి ఆకర్షణ వచ్చే స్థాయి వరకు ఈ వివిధ యోగాలలో, ఇతర యోగాలలో, భక్తి యోగంలో కాకుండా ఇతర యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేరణ ఇస్తారనమాట భగవంతుడే. ఇచ్చి వాళ్ళని ఆ యోగ ప్రక్రియ నుంచి నెక్స్ట్ భక్తి యోగ స్థాయికి తీసుకొస్తారు. భగవంతుడే ఏర్పాటు చేస్తారు అలాంటి. అందుకనే ఎవరైనా శుద్ధ భక్తులు మనం ఒక యోగ ప్రక్రియలో ముందుకు వెళ్తున్నాం అనుకోండి. కొంతమంది నిరాకార బ్రహ్మాన్ని నమ్ముకుంటారు, లేదంటే కొంతమంది మానవ సేవే మాధవ సేవ అంటారు, కొంతమంది మనం మంచి పనులు చేస్తే చాలు భగవంతుడు మనల్ని చూసేసుకుంటాడు, మనమేమి ప్రత్యేకంగా ఏం చేయని అవసరం లేదు, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళందరికీ అప్పుడప్పుడు ఏం చేస్తారంటే శుద్ధ భక్తులు సాంగత్యంలోకి వస్తారు. వీళ్ళు వాళ్ళకు అదృష్ట ప్రకారం వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతి కారణంగా ఎవరో శుద్ధ భక్తులకి సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది వాళ్ళకి. అలా శుద్ధ భక్తులకి సేవ చేసినప్పుడు వాళ్ళు, నువ్వు అనుకుంటున్నది తప్పు, ఇలా కాదు భక్తి చేయడం అంటే, మానవ సేవ మానవ సేవ అంటే అది భక్తి అయిపోదు, కాబట్టి నిజమైనటువంటి భక్తి అంటే ఇలా చెయ్యాలి అని వాళ్ళు చెప్తే, నీకు తెలియదులే అబ్బా, నీకు తెలియదులే పో, నేను తెలుసుకున్నదే కరెక్ట్, మీ మాట నేను వినను అని అన్నాడు అనుకోండి. ఎంతో అదృష్టం ఉంటే దొరికేటువంటి సాంగత్యాన్ని మనం వృధా చేసినట్లు అవుతుంది. ఓకే, ఎంతో అదృష్టం ఉంటే దొరికే సాంగత్యాన్ని వృధా చేసినట్లు అవుతుంది. ఎందుకంటే భక్తుల సాంగత్యం అంత ఈజీగా దొరకదండి.
గొప్ప గొప్ప శుద్ధ భక్తులు కూడా ఎన్నో జన్మల పాటు తపస్సులు చేసి భగవంతుడు ప్రత్యక్షమైతే వాళ్ళు కోరుకునేది భక్తుల సాంగత్యం. అలాంటి భక్తుల సాంగత్యం అంత ఈజీగా వచ్చేసింది ఏముందిలేండి, భౌతికమైనటువంటి వ్యక్తులు ఎలా దారిని పోతే కలుస్తూ ఉంటారో అలానే భక్తులు కూడా కలుస్తుంటారో అని అనుకోవద్దు. శుద్ధ భక్తులు కలవడం అనేటువంటిది చాలా అరుదు. అలాంటి శుద్ధ భక్తులు కలిశారు మన జన్మలో అంటే లవమాత్ర సాధు సంఘ ఫలితం ఎలా ఉంటుందో నేను ఇంతకుముందే చెప్పాను మీకు. ఓకే, ఒక పాపాత్ముడు కూడా ఉద్ధరింపబడతాడు ఆ సాధు సంఘం వల్ల. సో అలాంటి సాధు సంఘాన్ని కనుక మనం ఉపయోగించుకోకుండా నువ్వు చేసుకునేది నువ్వు చేసుకో, నేను చేసుకునేది నేను చేసుకుంటా, ఎవరు ఏది చేసినా కానీ చేరేది అక్కడికి అన్నాం అనుకోండి, ఏమైపోతుంది? మన కర్మ అలా రాసి పెట్టింది అనమాట. ఓకే, అలాంటి అవకాశాలను గనక మనం గనక సద్వినియోగం చేసుకోలేదనుకోండి దురదృష్టవంతులం అయిపోతాం. అందుకని చాలా మంది నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవాళ్ళు, లేకపోతే ఇలాంటి ఇతర శక్తులని ఆరాధించేవాళ్ళు, లేకపోతే భూత ప్రేతాలని ఆరాధించేవాళ్ళు, లేకపోతే సినిమా యాక్టర్లను ఆరాధించేవాళ్ళు, లేకపోతే మానవుల్ని మానవ సేవ మాధవ సేవ అనేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం భక్తులు స్వయంగా వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఓకే, అలాంటి వాళ్ళు సాంగత్యం తీసుకొని వాళ్ళు చెప్పినవి ఇంటే గనక మనం అదృష్టవంతులం. వాళ్ళు చెప్పేది ఏంట్లే, మనకంటే వయసులో చిన్నవాళ్ళు, లేదంటే వాళ్ళు చెప్పేది ఏంట్లే నిన్న కాక మొన్న పుట్టాడు అనుకున్నాం అనుకోండి, అయిపోయినట్టే మన పరిస్థితి. మనకున్నటువంటి ఆ మిథ్యా గర్వంతో మనం ఉన్నటువంటి యోగం నుంచి ముందుకు రాలేము. మనం మంచివాళ్ళమనే అనుకుంటూ ఉంటాం, అందరూ కూడా మనల్ని మంచివాళ్ళనే అంటారు. వాళ్ళందరితోటి మనం మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఇంకా ఏవేవో ఏవేవో గొప్ప గొప్ప కర్మలు చేస్తూ ఉంటాం. అలాంటి చేసినటువంటి గొప్ప గొప్ప కర్మలు అందరితో కీర్తింపబడడం కోసం, అందరూ మెచ్చుకోవడం కోసం, అందరూ మనల్ని గౌరవించడం కోసం చేసేటువంటి పనులన్నీ మనల్ని ఈ భౌతిక విషయంలోనే బంధించేస్తాయి. ఇవన్నీ కల్మషరహితమైనటువంటి స్టేజ్ కాదు. ఓకే, ఎవరితోటన్నా కీర్తింపబడాలి అని అనుకోవడం, లేదంటే ఎవరైనా పొగడాలి అని అనుకోవడం, ఎవరైనా మనల్ని గొప్పగా చూడాలి అని అనుకోవడం అని కనుక మన మనసులో ఉన్నా కానీ అనర్థ నివృత్తి స్టేజ్కి వచ్చినట్లు కాదు. ఓకే, అవన్నీ కూడా అనర్థాలే. ఓకే, అవన్నీ కూడా అనర్థాలే. కాబట్టి ఆ ప్రభుజీ స్టేజ్ ఇంకొకటి ప్రభుజీ, ఇప్పుడు మనం భక్తిలో ఉండి ఆ, ఈ భజన క్రియ అవన్నీ చేస్తూ సాధు సంగతో ఉన్నప్పుడు ఇంకా మనల్ని చూసి ఇప్పుడు అన్నారు కదా, ఒక గొప్ప భక్తుడు మన దగ్గరికి వచ్చి చెప్పడానికి వచ్చినప్పుడు మనం వినిపించుకోలేదంటే కర్మ ఉండబట్టే ఇంకా వినిపించుకోలేదు అనుకోవాలి ప్రభుజీ. మన అలా స్వతంత్రం కాదు. కూడా ఉంది. అది కర్మ ఉంది. ఇప్పుడు మీకు ఉమ్, కర్మ ఉన్నా భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఉమ్, అంటే మీ మీద ఎంతో కరుణ చూపించారు భగవంతుడు. అవును, ఓకే, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా సద్వినియోగం చేసుకోకూడదా అనేటువంటిది మన స్వాతంత్రం. మన స్వాతంత్రం. ఓకే, ఒకవేళ మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని కర్మలున్నా పోతాయి. ఓకే, పూర్వజన్మ కర్మలతో సహా పోతాయి ఒక భక్తుడికి ఆ సేవ చేస్తే. మనకి ఇంతకు ముందు అధ్యాయంలో వచ్చింది కదా, శ్రీకృష్ణుడికి సేవ చేస్తున్నటువంటి శృతదేవుడిని ఏమని చెప్పారు ఆయన? నా వెనకాల ఉన్నటువంటి సాధువులందరినీ నేను తీసుకొచ్చా, ఎందుకయ్యా? వాళ్ళకి సేవ చేసుకో, వాళ్ళకి సేవ చేస్తే నాకు సేవ చేసినట్టే, వాళ్ళకి సేవ చేస్తే నువ్వు పవిత్రం అయిపోతావు, వాళ్ళకి సేవ చేస్తే నువ్వు అనర్థ నివృత్తి వస్తుంది, సాధువులకి సేవ చేస్తే గొప్ప భక్తుడు అవుతావు అని చెప్పారు కదా. Yes, ప్రభుజీ. సో అవును, కాబట్టి అలాంటి సాధువులు కనుక మన సాంగత్యంలో వచ్చినా మనం వినలేదు అని అంటే మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రాన్ని సరిగా ఉపయోగించుకోలేదని అర్థం. అలా ఉపయోగించుకోకపోవడం వల్ల మళ్ళీ కర్మబంధనాల్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ కనుక ఎవరైనా సరే విని ఉపయోగించుకున్నారు అని అంటే వాళ్ళకి పూర్వజన్మల కర్మలు కూడా పోతాయి. ఓకే, సో ముక్తి లభిస్తుంది అంటే ముక్తి వరకు వెళ్తారు, ప్రేమ వరకు స్థాయి, భగవంతుని యొక్క ప్రేమ లభిస్తుంది అని అంటే మరి ఇంక అంత. ఇంకొకటి కూడా చెప్పారు మనకి భాగవతంలో, ఇంకొక శ్లోకం కూడా వస్తుంది. నువ్వు ఆంధ్రుడు అయినా పులిందుడు అయినా లేకపోతే ఆమ్, ఉమ్, ఏ రకం జాతి వాడివైనా, ఎలాంటి అంటే శూద్రుడు అయినా ఆ ఆ, ఆ, ఒకవేళ కనుక నువ్వు శుద్ధ భక్తుడి యొక్క ఆశ్రయానికి కనుక వచ్చేసావు అని అంటే నీకు భగవంతుడి యొక్క ప్రేమ లభిస్తుంది అని రాసింది కదా. అవుతుందా? ఓకే, అంటే మనం కర్మల వల్ల మనం ఎలా పుట్టాము అనేటువంటి దాంతో సంబంధం లేదు. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చి శుద్ధ భక్తుల యొక్క సేవను కనుక మనం తీసుకున్నాము అని అంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఉపదేశాలను కనుక మనం స్వీకరించాము అని అంటే మనం ఉద్ధరింపబడతాము. మన వర్ణంతో సంబంధం లేదు, మన ఆశ్రమంతో సంబంధం లేదు,
మన పుట్టుకతో సంబంధం లేదు, మన జాతితో సంబంధం లేదు. ఓకే, మనం అందరం కూడా ఉద్ధరింపబడతాం. సో అది మనకి స్వయంగా సుఖదేవ గోస్వామి చెప్తారు మనకి. కిరాత శ్లోకం వస్తుంది, మీకు నేను రేపు ఆ శ్లోకాన్ని నేను మీకు గ్రూప్లో పెడతాను. ఓకే, ఆ శ్లోకం నెంబర్ చెప్తాను, మీరు అందులో చూసుకోండి. ఓకే, సో ఇది కాబట్టి మనమందరం కూడా స్థాయికి రావాలి. భక్తి యోగము అని అంటే సాకార రూపమైనటువంటి భగవానుని సేవించేటువంటి స్థితి, అది భక్తి యోగం అంటే. ఓకే, నేను భక్తిలో ఉన్నా, మీరు భక్తిలో ఉన్నా అని చెప్పేటువంటి వాళ్ళ మాటల్ని మీరు వినకండి. అది అప్పుడు మనము ముక్తి వరకు వెళ్ళగలుగుతాం. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. 17వ శ్లోకం స్టార్ట్. చదవమంటారా 17వ శ్లోకం రేపు చదువుదాంలేండి మాతాజీ. ఓకేనా, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం తీసుకుందాం, కొద్దిసేపు చర్చిద్దామంటే చర్చిద్దాం. ఓకే, ఈ రోజు చిన్న శ్లోకం అయినా కానీ 16వ శ్లోకం కంప్లీట్ చేయలేకపోయాం. చాలా బాగుంది గురుజీ. ఓకే, హరే కృష్ణ. ఈ స్టేజ్ కి వచ్చాక ప్రభుజీ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ.